ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ పార్టీని ఇరక్కటంలో తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం, వెంటనే లైక్ చేయండి. ఎలాగైతే వెళ్ళిపోదాం. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తన పదనైన మాటలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టగలిగే దిట్ట. ఆయన పేల్చే పంచులు గట్టిగానే ఉంటాయి. ఆయన సెటర్లు ఎలా గుచ్చుకోవాలో, ఎవరికి గుచ్చుకోవాలో, ఎక్కడ గురి తప్పకుండా వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తాయి అనమాట. రేవంత్ రెడ్డి ఉన్న అద్భుతమైన వరం బోరు కొట్టించకుండా ప్రసంగాలు చేయడం. ఆయన మంచి వక్త. ఎంతసేపు మాట్లాడినా వినేవారు కూడా ఇంకా వినాలనుకుంటారు. ఇంకా ప్రత్యర్థుల మీద రేవంత్ రెడ్డి మాటల దూకుడు విమర్శలతో ఆడే చెడుగుడు వేరే లెవెల్లో ఉంటుంది. ధీటుగా సరిసాటిగా ఇక రేవంత్ రెడ్డికి తెలంగాణ రాజకీయ మైదానంలో ధీటుగా సరిసాటిగా ప్రసంగాలు తీసే ప్రత్యర్థి నేతలు పెద్దగా ఎవరు లేకపోవడం గొప్పగా అనుకూలించేటువంటి అంశం. ఆయన తెలంగాణ యాసలో మాండలికలతో సామెతలు జోడిస్తూ సందర్భానుసారంగా పాత విషయాలను జత చేస్తూ బీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడే తీరుతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఏ విషయం మీద అయినా ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చే విమర్శలను అంతే ధీటుగా బదిలీయడమే కాదు, అమ్మ పుట్టిల్లు మినమమ్మ ఎరికేకే కదా అన్నట్లు అలవోకగా ఆయన చేసిన విమర్శలు ఇస్తున్న కౌంటర్లు అయితే జనంలోకి బలంగా వెళ్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు ఎన్నో విమర్శలు చేస్తారు, సబ్జెక్టులతో కూడా రెడీగా ఉంటారు. అన్నీ చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు గట్టిగా పట్టి మరీ ప్రయోగిస్తుంటారు. అయితే ఎంతటి సుదీర్ఘమైన విమర్శలు తన మీద చేసినా కూడా ఆ విమర్శలతో ఎంతటి తీవ్రత ఉన్నా కూడా రేవంత్ రెడ్డి అయితే ఏమాత్రం తగ్గేది అంటున్నారు. దేనికైనా రెడీ అన్నట్లు ఆయన జవాబులు అదిరిపోయే లెవెల్లో ఉంటున్నాయి అంటున్నారు. తాజా నిరుద్యోగుల ఇష్యూ మీద కూడా బీఆర్ఎస్ ఆందోళన చేసింది. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గట్టిగానే విమర్శలు సంధించారు. దీనికి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్ అయితే బీఆర్ఎస్లోకి స్ట్రాంగ్ డోస్ అయితే ఉందని చెప్తున్నారు. ఉద్యోగాలు అంటే మీకేగా ఉంటూ అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి రేవంత్ రెడ్డి గడగడ చెప్పేశారు. కేటీఆర్కి, హరీష్ రావుకి, కవిత, వినోద్ కుమార్కి, బంధువులకే కదా ఉద్యోగాలు ఇచ్చారంటూ ఎక్కసం చేశారు. ఎన్నికల్లో ఓడిన కూడా వేరే పదవుల్లో తీసుకొని వచ్చి నియామక పత్రాలు అర్జెంటుగా ఇచ్చిన ఘనత కేసీఆర్దే కదా అంటూ కౌంటర్లు చేశారు. 4 కోట్ల జనాల 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చింది, కానీ కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చిందంటూ రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆయనతో కష్టమే అంటూ ఇదిలో ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండగా బీఆర్ఎస్కు ధీటుగా ఎదుర్కోవడం కష్టమే అంటూ నా చర్చ ముందుకు సాగుతుంది. మాట్లాడితే చాలు ఆయన ఫ్లాష్ బ్యాక్స్ అయితే తెచ్చి మరి జనాల ముందు అంత పెడతారు. పైగా ఎలా చెప్పాలో అలా చెప్తున్నారని ప్రసంగాలు అంటేనే అట్రాక్టివ్ అయితే ఉంటాయి. సో మొత్తం మీద ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యువ సంగ్రామం సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఓవైపు సభ పెట్టడం, తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పడం, గత పాలన ఈ రకంగా చేశారని కాంగ్రెస్ ఇక సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఘాటుగా బదులు ఇవ్వడం, ఇప్పుడు బీజేపీ సైతం అంతర్గత వ్యవహారాలు ఏదైతే మధ్యలో నేతల మధ్య సాహిత్యం కూర్చడం, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇక హైదరాబాద్లో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని మొత్తానికి ఎవరికి వారు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ నిపుణులు అయితే వాసిన హాట్ టాపిక్గా మారిందంటున్నారు.